సంపూర్ణ రామాయణం. నారద మహర్షి చెప్పిన 100 శ్లోకాల రామాయణం విన్న వాల్మీకి మహర్షి హృదయం నిండా శ్రీరామచంద్రుడు, ఆయన కథే ఉంది. సంధ్యావందనానికి తన శిష్యుణ్ణి భరద్వాజునితో వాల్మీకి మహర్షి తమసా నదికి వెళ్ళారు. అక్కడ ఆ నీటిని చూస్తూ వాల్మీకి మహర్షి తన శిష్యుడితో ఇలా అన్నారు: ఆహా, ఈ నీరు ఎంత నిర్మలంగా ఉందో, ఒక మంచి మనిషిలాగా అని రాముడిని తలుచుకున్నారు. అలా ఆ నదిలో సంధ్యావందనం చేసి వస్తూ ఉంటే ఒక చెట్టు పైన ఆడ మరియు మగ క్రౌంచ పక్షులు గిరికీలు కొడుతూ కామోద్రేకంతో ఉన్నాయి. అది చూసిన వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అప్పుడే ఒక బోయవాడు మగ క్రౌంచ పక్షి గుండెల్లోకి బాణం వేశాడు. అది వెంటనే కింద పడి కొట్టుకుంటుంది. ఆడపక్షి కిందకి వచ్చి మగపక్షి బాధ చూడలేక గట్టిగా అరుస్తూ తిరుగుతుంది. అది చూసిన వాల్మీకి మహర్షి మనసు కదిలి తనకి తెలియకుండానే నోటిలో నుంచి ఈ శ్లోకం వచ్చింది: మానిషాదం ప్రతిష్టం త్వం ఆగమః శాశ్వతీః సమాః యత్ క్రౌంచమిథునాదేకం ఆవదీహి కామమోహితః. మానిషాద ప్రతిష్టాం త్వం ఆగమః శాశ్వతీః సమాః. సంతోషంగా తిరుగుతున్న పక్షుల జంటలో నుంచి ఒక పక్షిని దారుణంగా బాణంతో కొట్టి చంపి బాధాపరితప్తమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసిన కఠినాత్ముడైన ఓ బోయవాడ, నీవు ఎక్కువ కాలం జీవించవు అని శాపవాక్కు విడిచారు. ఆశ్రమానికి వెళ్ళాక మహర్షి మనసులో ఆ శాపవాకే తిరుగుతుంది. అది శాపవాక్కులా కాక శ్లోకంలా మారింది. అది తన మనసులో నిండా ఉన్న రామాయణంగా మారింది. తన శిష్యుణ్ణి అడిగారు మహర్షి ఆ వాక్కు గురించి. శిష్యుడు చెప్పారు: మీరు విడిచిన శాపవాకు శ్లోకంలా ఉంది, చాలా మధురంగా ఉంది అని అన్నారు. మహర్షి అన్నారు: నా శోకము శ్లోకమయ్యింది. దీనికి 4 పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలు ఉన్నాయి. ఇది సంగీతానికి కట్టుబడుతుంది. దీన్ని వాయిద్యాలతో మరియు పాటగా ఆలపించొచ్చు. ఇన్ని లక్షణాలు ఎలా కుదిరాయి? నేను క్రౌంచ పక్షిని బోయవాడు బాణంతో వేసి చంపాడు అని బాధతో అన్న వాక్యం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. అలా తన శిష్యునితో మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమ వాకిట కనపడింది. ఏమిటది అని చూశారు. 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమంలోకి వచ్చారు. వాల్మీకి మహర్షి చాలా ఆశ్చర్యపోయి సంతోషంతో ఇలా అనుకున్నారు: ఎంతో తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యే బ్రహ్మగారు తనంత తానుగా ఆశ్రమంలోకి వచ్చారు అని బ్రహ్మగారిని ఆహ్వానించారు. తన మనసులో మాత్రం ఆ శ్లోకమే తిరుగుతుంది. బ్రహ్మగారు మాట్లాడేది తను గ్రహించలేకపోతున్నారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు: వాల్మీకి మహర్షి, ఆ శ్లోకం నీ నోటి వెంట ఎందుకు వచ్చింది అంటే, నా శక్తి స్వరూపమైన సరస్వతి నిన్ను అనుగ్రహించింది. నీ నోటి వెంట రామాయణం కావ్యంలా ఆవిర్భవించబోతోంది. అందుకే దాని మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంలా నీ నోటి వెంట వచ్చింది. అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతుంది. అందులో 7 కాండలు సంక్షిప్తంగా ఇమిడిపోయాయి. నారదుడు నీకు చెప్పిన సంక్షేమ రామాయణాన్ని నువ్వు సంపూర్ణ శ్రీరామాయణంగా రచన చేయు అని అన్నారు. బ్రహ్మగారు ఎందుకు వాల్మీకి మహర్షికే ఈ కావ్య రచన చేయమన్నారు అంటే, నారద మహర్షి చెప్పిన సంక్షేమ రామాయణం విన్న క్షణం నుంచి తన మనసులో ఆ కథే తిరుగుతూ ఏ పని చేసినా, ఓ బోయవాడు బాణం వేస్తే కూడా శాపవాకు శ్లోకంలా మారడం, మహర్షి యొక్క కారుణ్య హృదయం శ్రీరామాయణం చెప్పడానికి రచించడానికి ఉండవలసిన లక్షణములు. బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి చెప్పారు: నీకు వరమిస్తున్నాను. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే రామాయణంలో పాత్రల మనసులలో ఏమి అనుకున్నారో కూడా నీకు అర్థమైపోతుంది. ఆ పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో ప్రతి సన్నివేశం నీకు కనపడుతుంది. ప్రతి చిన్న విషయం కనిపిస్తుంది. అలా నువ్వు రచన చేయగలవు అని వరమిచ్చారు. వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. ఎలా వచ్చారో అలా బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వాల్మీకి రచించిన శ్రీరామాయణంలో 24,000 శ్లోకాలు. ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రి మహామంత్రం యొక్క 24 బీజాక్షరాలలో ఒక అక్షరంతో ప్రారంభం అవుతుంది. 500 సర్గలు, 6 కాండలు, ఆ పైన ఉత్తరాఖండ. వీటితో శ్రీరామాయణ రచన చేశారు. ఇంత గొప్ప శ్రీరామాయణాన్ని ఎవరు పాడాలి అని వాల్మీకి మహర్షి ఆలోచిస్తున్నారు.
అప్పుడు చిన్ని చిన్ని చేతులతో కుశలవులు మహర్షి దగ్గరకు వచ్చి నమస్కరించారు. అప్పుడు మహర్షి మనసులో, మహాతల్లి సీతమ్మ ఈ రామాయణాన్ని పాడడానికి నాకు 2 శిష్యులను కూడా ఇచ్చింది అని చాలా సంతోషంతో ఆ 2 పిల్లలకు చెప్పారు. నేను రచించిన ఈ శ్రీరామాయణాన్ని మీరిద్దరూ పాడాలి అని అన్నారు. మంద్ర మధ్యమ తారాస్థాయిలో గానం చేయగలిగినటువంటి వారు రామచంద్రమూర్తి కాంతితో ఉన్న లవకుశులు, గొప్ప కంఠం ఉన్నవారు, భక్తి ఉన్నవారు, సంగీత విద్య నేర్చుకున్నవారు, స్వరం, లయ, వాయిద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో కలిపి ఎలా పాడాలో తెలిసిన మీలాంటి శిష్యులు లభించడం నా అదృష్టం అని వాల్మీకి మహర్షి అన్నారు. మీరు రామాయణాన్ని అన్ని చోట్ల పాడి ప్రచారం చేయండి అని అన్నారు మహర్షి. ఈ రామాయణ ప్రచారం ధర్మం విస్తరించడాని కొరకు చేయబడిన ఆది కావ్యం. శ్రీరామాయణం మొదట ఆశ్రమంలో చుట్టూ మునుల మధ్య గానం చేశారు. వాళ్ళందరూ విని ఎంతో తన్మయత్వం పొందారు. ప్రతి పట్టణంలో శ్రీరామాయణ గానం చేయడం మొదలుపెట్టారు లవకుశులు. ఒకరోజు పిల్లలిద్దరూ గానం చేయడం చూసి ఎంతో తన్మయత్వం పొందారు శ్రీరామచంద్రమూర్తి. తనకు తెలియదు ఆ 2 తన పిల్లలని. అంతఃపురానికి తీసుకొని వెళ్ళారు. ఇద్దరిని కూర్చోబెట్టి భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, మంత్రులని అందరినీ పిలిచారు. వినండి వినండి, ఈ 2 పిల్లలు రామాయణం పాడుతున్నారు. నేను విన్నాను, ఎంతో మనోహరమైన కంఠంతో పాడుతున్నారు. వాళ్ళు పాడుతారు, ఎవరు మాట్లాడకండి అని అందరూ వినడం ప్రారంభించారు. కుశలవులు గానం చేస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి కళ్ళు మూసుకుని తన కథ తానే వింటూ ఆనందిస్తున్నారు.